4th చాప్టర్ లో మనం గనక చూసుకున్నట్లయితే క్రీస్తు విరోధి లేకుంటే అబద్ధ బోధ, తర్వాత సహోదరుని ప్రేమించడం అనేటటువంటివి ప్రాముఖ్యమైనటువంటి పదాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్. సో అయితే అబద్ధ బోధల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక్కటే అబద్ధ బోధకి రుజువు అని కాదు, వేరే రుజువులు కూడా ఉన్నాయి. మీకు వీలైతే దయచేసి అదొక అసైన్మెంట్ చేయండి, అది చాలా మంచిది. రైట్. అబద్ధ బోధల యొక్క స్వభావం లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు మీరు అన్ని డీటెయిల్ గా స్టడీ చేస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బట్ ఇది ఒక మేజర్ పాయింట్ అనమాట. అబద్ధ బోధకుల యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోరు, అంతే. ఆయన దైవత్వాన్ని ఒప్పుకోరు మేజర్ గా, అలాగే ఆయన మానవత్వాన్ని కూడా ఒప్పుకోరు. సో ఆ విధంగా ఎవరైనా ఉంటే వాళ్ళ అబద్ధ బోధలు అనేటటువంటిది మనం ఆల్రెడీ క్లియర్ గా చూసుకున్నాం. నెక్స్ట్ ప్రేమ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రేమకి మూలం ఏంటి, ఎందుకు ప్రేమించాలి అనేటటువంటి చాలా రీజన్స్ ఇక్కడ మనం గమనించాం. సో సురేష్ చెప్పినట్లుగా 25 టైమ్స్ ఆ యొక్క మాట రిపీటెడ్ గా ఉండడం కూడా చూస్తున్నాం. అంటే ఎనీథింగ్, ఒక వాక్య భాగంలో ఒక పదం రిపీట్ అయినప్పుడు అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అని మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు 2-3 పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి, దాంట్లో కూడా ఒకటి మేజర్ థీమ్ ఉంటుంది, అది ఆ విధంగా మనం కనుక్కోవచ్చు. అయితే ఎవరైనా 12వ వచనం ఒకసారి మనం 12th వర్స్ అన్నా. అదే అబద్ధ బోధకుల గురించి సర్వే చేద్దాము. అయితే ఈ సువార్తను తప్పుగా ప్రకటించేవారు, అంటే ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచ్ చేసే వాళ్ళను ఏ విధంగా మనం కన్సిడర్ చేయొచ్చు? వాళ్ళు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదవాలి, తెలుసా? ఫిలిపియన్స్ చాప్టర్ 3. చాప్టర్ 3 తర్వాత, అది యాక్చువల్ గా ఫిలిపియన్ చాప్టర్ 3లో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని గోల్ గా పెట్టుకొని ఆ తర్వాత ఆయననే లక్ష్యంగా పెట్టుకున్నాడు కదా, నేను తుదముట్టించానని కాకుండా ఆ తర్వాత చెప్తాడు ఒక ఇంపార్టెంట్ పాయింట్. యేసుక్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు అంటే క్రీస్తు యొద్దకు, క్రీస్తునే గురిగా పెట్టుకోవడం అనేదే తాత్పర్యంగా కలిగి ఉన్నాం అంటున్నారు. నెక్స్ట్ కంటిన్యూ. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా, అండర్లైన్ దట్ వర్డ్, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. వారి కడుపే వారి దేవుడు. భూ సంబంధమైన వాటి మీద ఎందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇదేనా భూ సంబంధమైనది? ఇక్కడ అంటే ఫిలిప్పీ పత్రికలో భూ సంబంధమైనది అంటే మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. ఈ లోకం కోసమే క్రీస్తుని నమ్ముకునేటటువంటి వాళ్ళు, వీళ్ళని క్రీస్తు శిలువకు శత్రువులుగా అభివర్ణిస్తారు. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. సో
మెటీరియలిస్టిక్ ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచ్ చేసే వాళ్ళందరూ ఈ కేటగిరీలో వస్తారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు సిలువను ప్రకటించారు. అంటే సిలువను ప్రకటించారంటే లాస్ట్ లో అట్లా టచ్ చేస్తారు, చేయనంటలేను. కానీ వాళ్ళ మెజారిటీ ఆఫ్ ద సర్మన్స్ ఏముంటాయంటే ఈ లోకంలో క్రీస్తు ద్వారా మనం ఏం పొందుకోగలం, భూ సంబంధమైనటువంటి వాటిపైననే దృష్టి పెడతారన్న. క్రీస్తును దాని గురించే ఎక్కువగా వాడుకుంటారు. సో వాడుకునేటటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు శత్రువులు. వీళ్ళు కూడా శత్రువులు అంటే ఎవరు? వీళ్ళు కూడా అబద్ధ బోధకులు. ఈ అబద్ధ బోధకుల్ని కనిపెట్టడం కొంచెం కష్టం. ఆ పక్కన ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం చూసుకునేటటువంటి అబద్ధ బోధకుల్ని కనిపెట్టడం కొంచెం ఈజీ. వాళ్ళని ఇప్పుడు లిస్ట్ లో పెట్టొచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ లో కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది కనిపించగలుగుతున్నారు, కొంతమంది కనిపించడం లేదు. మనకి పెద్ద పెద్ద వాళ్ళనే చూస్తాం, కానీ మన ఇండిపెండెంట్ చర్చెస్ లో కూడా 50, 100 కాంగ్రిగేషన్, 200 కాంగ్రిగేషన్ చర్చెస్ లో కూడా ఈ యొక్క ప్రీచింగ్ క్రీస్తు సిలువ అంటే పౌలు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన సిలువ తప్పితే నేను దేన్ని కూడా ప్రకటించడానికి నన్ను నిర్ణయం చేసుకోలేదు అనేటటువంటి కాంటెక్స్ట్ చాలా తక్కువ మందిలో ఉంటాయి. పాపం గురించి, పరిశుద్ధత గురించి, కృప గురించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మెజారిటీగా సబ్జెక్ట్ ఉండదు. మేజర్ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే యేసయ్యని నమ్ముకుంటే మనకేంటి ఈ లోకంలో బెనిఫిట్స్, ఆరోగ్యం, సంపద, ప్రమోషన్స్, బెనిఫిట్స్, కంఫర్ట్స్. అంటే ఈ లోకంలో నువ్వు క్రీస్తు ద్వారా ఏమేం పొందుకోగలవు, పొందుకుంటారా అంటే డెఫినెట్లీ. కానీ అవి మేజర్ ఎంఫసైజ్ గా దాని గురించి యేసయ్య దగ్గరికి వస్తారు. నా సవాల్ ఏంటంటే దానికోసం నువ్వు యేసయ్య దగ్గరికి రావాల్సిన పని లేదు. నువ్వు యేసయ్యని తిట్టినా కూడా దేవుడు దీవిస్తాడు. అది ఆశ్చర్యమైన ప్రేమ. ఇన్ఫాక్ట్ ఆయన దాన్ని మటీరియల్ బ్లెస్సింగ్ నీకు నాకు ఇవ్వడానికి ఈ లోకానికి రావాల్సిన పని లేదు. ఆయన ఇంత ముందు నుంచే చేశాడు కదా ఆ పని. ఆ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సో అందుకే పౌలు ఏమంటున్నాడంటే వాళ్ళు క్రీస్తు సిలువకు శత్రువులు. అంటే సిలువ కార్యము దేని గురించి అయితే జరిగిందో దాన్ని ఎంఫసైజ్ చేయకుండా ఈ భూ సంబంధమైన వాటికి వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ లోకం కోసమే, వాళ్ళ గురించే వాళ్ళు జీవిస్తున్నారు అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియలిస్టిక్ ఈ యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ అన్ని కూడా తప్పుడు బోధలని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అక్కడ ఫిలిప్పి కాంటెక్స్ట్ లో అగ్రీ తమ్మి, 100% అగ్రీ విత్ యూ. మంచి క్లారిటీ మాకు ఇచ్చినావు. ఈవెన్ అది సంఘంకు రాస్తున్నాడు కదా, ఈవెన్ సంఘంలో నేను ఆ విధంగా నా కోసము మెటీరియలిస్టిక్ గా నేను వెంబడించినా కూడా నేను తప్పుగా క్రీస్తుని వెంబడించినట్లే మరి. అంతే మరి. వెంబడించిన ప్రకటించిన వండర్ఫుల్ తమ్మి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, బ్యాక్ టు 1 John chapter 4. సో ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో మేజర్ థీమ్స్, కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ, ఆ తర్వాత అబద్ధ బోధ. అబద్ధ బోధని ఎట్లా గుర్తించాలో చెప్పారు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించినటువంటి ఎవరైనా సరే అబద్ధ బోధ. రైట్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి పట్ల చాలా గౌరవం ఉన్నట్లుగా ప్రదర్శించే వాళ్ళుగా కూడా ఉంటారు. అది ఒక చాలా సటిల్ అంటే ఏంటి, చాలా కుయుక్తిగా, అంటే యేసుక్రీస్తుని గౌరవిస్తున్నాం అన్నట్లుగానే మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అసలైనటువంటి ఉనికిని, అసలైనటువంటి నేచర్ ని చాలా రిజెక్ట్ చేస్తారు, తుంగలో తొక్కేస్తారు. ఆయన ఒక బోధకుడుగానే, ప్రవక్తగానే, మంచి వ్యక్తిగా, సోషల్ రిఫార్మర్ గా, లేకుంటే చిన్న దేవుడు అన్నట్లుగా, తండ్రి కన్నా తక్కువ అన్నట్లుగా, ఇట్లాగా రకరకాల ధోరణుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఎవరో అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సంపూర్ణ అవగాహన లేకుండా పోయేటటువంటి వాళ్ళు.
కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసయ్య గురించి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి. ప్లీజ్ స్టడీ అబౌట్ ఇట్. క్రిస్టాలజీ చదవండి, రైట్. మంచిగా దాని గురించి డెప్త్ గా అర్థం చేసుకోండి పాస్టర్స్ ని అడిగి. రైట్. ప్రేమ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం 3rd చాప్టర్ లో ప్రేమ అనేటటువంటి చూసాం. అలాగే 4th చాప్టర్ లో కూడా మళ్ళా దాన్ని రిపీట్ చేస్తున్నాడు, రైట్. ఇంకెక్కడన్నా రిపీట్ చేశాడా? 5th లో కూడా రిపీట్ చేస్తున్నాడు ఆయన. 2nd చాప్టర్ లో చేయలేదు, రైట్. సిన్ గురించి మాట్లాడుతున్నాం, ఫెలోషిప్ అండ్ సిన్, రైట్. 12వ వచనం ఒకసారి మనం ఈ చెప్పిన దాంట్లోనే ఆ డిఫరెంట్ యాంగిల్ ఏంటి అనేటటువంటిది ఏ యొక్క విషయాన్ని ఇక్కడ ఎక్కువ చూపిస్తున్నాడు. 12వ వచనం చాలా ఇంపార్టెంట్, చదవండి. ఏ మానవుడును దేవుణ్ణి ఎల్లప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి 12 వరకు. సో ఈ యొక్క థ్యాంక్స్ అమ్మా. ఈ యొక్క వచనం ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడతాం. బ్రదర్స్ చెప్పండి, వాట్ ఈస్ దట్? ముఖ్యంగా ఇది వేరే తర్జుమాలో చూస్తేనే కొంచెం మనకి క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు డిఫరెంట్ వర్జన్స్ ని చెక్ చేయండి. తెలుగులో కూడా ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్ యూ ప్లీజ్ డూ దట్. అండ్ ఇది చాలా ఎంత ప్రాముఖ్యమైనదో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కమాన్. ఎవ్వరు దేవుణ్ణి చూడలేదు. వెరీ గుడ్. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూసి ఉండదు. ఇదే పాయింట్ ని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఇదే పాయింట్ ని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడు. ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు, చూడలేడు, చూడలేదు, చూడలేడు, చూడలేదు. ఎవ్వరు ఎన్నడు దేవుణ్ణి చూడలేదు. ఎవ్వరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది. రైట్. అంటే ఎందుకు ఇప్పుడు ఎవరు చూడలేదు దేవుడిని అనే పాయింట్ ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటి అంటున్నాను. ఇక్కడ మీరు చూడండి 11వ వచనానికి 12వ వచనానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది మనకి. 11వ వచనం ఏమనిపిస్తుంది? ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం. సో మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి యాజ్ బిలీవర్స్. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు అనేటటువంటి క్లాజ్ లేకుంటే పర్టికులర్ స్టేట్మెంట్ ఎందుకు అక్కడ పెట్టాడు దేవుడు? చెప్పిన తర్వాత మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల అంటే ఒక రుజువుగా చెప్తున్నాడు ఇక్కడ. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల అంటే ఏంటి? ప్రేమించబద్దులమై ఉన్నాము. ఓకే, మనుషులు దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. ఆహా, అయితే మనం ప్రేమిస్తే అని చెప్తున్నాడు అనమాట. ఏ పాయింట్ ఆయన ఎంఫసైజ్ చేస్తున్నాడు? చెప్పండి ప్రియులారా. ఇంట్రెస్టింగ్ స్టడీ ఏంటంటే ప్రియులారా అనే మాట కూడా ఎన్నిసార్లు ఉందో 1st John లో ఒకసారి చూడాలి మీరు. నేను అండర్లైన్ దట్ వర్డ్. మీ దగ్గర స్కెచ్ పెన్ లేదన్నా ఉంటే ఒక్కో పదానికి ఒక్కో కలర్ పెట్టుకొని మీరు ఇట్లా జస్ట్ అండర్లైన్ చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఐప్యాడ్ లో కానీ ట్యాబ్స్ లో ఫోన్ లో చూస్తే కూడా యూ కెన్ హైలైట్ డిఫరెంట్ కలర్స్. మనకున్న టెక్నాలజీ మనం ఉపయోగించుకొని
మనం చేయొచ్చు. ఓకే బ్రదర్స్, ఎందుకు 12వ వచనంలో ఆ స్టేట్మెంట్ చెప్పాడు అగస్టిన్? అసలు ప్రసన్న చెప్పు. మౌనమేలనోయి. ముగ్గురు ప్రేమ్ కుమార్లు ఉన్నారు. ప్రేమ్ కుమార్లు ముగ్గురు చెప్పాలి ఈరోజు 3 మాటలు. చెప్పు ప్రసన్న. ఎనీబడి కెన్ టెల్, నో ప్రాబ్లం. ఇక్కడ 21 వచనంలో 21 వచనం ఉంది కదా, అంటే చూసే సహోదరుని ప్రేమించకపోతే దేవుని ఎట్లా ప్రేమిస్తాడు అంటే అని మాట్లాడుతున్నారు. అది ఓకే, దానికి దీనికి లింక్ ఏంటి? అంటే ఇక్కడ ఆ దేవుడిని చూడాలని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి దేవుడిని ప్రేమింపలేడు. అంటే దేవుని మన సహోదరుని ప్రేమించట్లో మనము దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తున్నాం అనేది తెలుసుకోవచ్చా అనేది నాకు అర్థం చెప్తుంది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ దీనికి కనెక్షన్ ఉందంటావా? వేరు వేరు పాయింట్స్ కాదా అంటున్నా. అంటే కనెక్షన్ అనట్లేదు, కానీ అట్లా ఒక థాట్ ఇక్కడ ఉంది కదా ఎట్లా అని చెప్పేసి అన్నట్టుగా. కనెక్షన్ లేకుండా ఎందుకు బ్రదర్ అట్లా మాట్లాడుతుంది? అవి తర్వాత, అవి అప్పుడు వచ్చినాక చూద్దాం. ఇప్పుడు ప్రశ్న మీకు అర్థమైందా? సింపుల్ ప్రశ్న. ప్రశ్న ఏంటి చెప్పండి? ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదని ఎందుకు చెప్పారు ఇక్కడ? నేను అనుకుంటా, ఇప్పుడు మనం దేవుణ్ణి చూడకుండానే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం. దేవుణ్ణి చూడకుండానే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం. ఓకే, అలాంటిది మరి కనబడుతున్న నీ సహోదరుణ్ణి మీరు ఖచ్చితంగా ప్రేమించాలి అన్న పాయింట్లో ఇది మాట్లాడుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ మానవుడిని అన్నాడు కదా, ఏ మానవుడిని అన్నప్పుడు అవిశ్వాసులు కూడా ఇంక్లూడ్ అవుతారా అక్కడ? కాదు, సంఘం. సంఘమా? స్థానిక సంఘం ఖచ్చితంగా. ఏ మానవుడు అంటే మిగతా బ్రదర్స్? సరే, ఇక్కడ కాంటెక్స్ట్ లో ఏ మనిషి దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మనిషి అన్నారు కదా, అది అవిశ్వాసులు కూడా వస్తారా? ఒట్టి విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు? అది ఖచ్చితంగా ఈ సందర్భంలోనైతే విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. ఏమో, నేనైతే ఆ విషయాన్ని ఏ మనిషి కూడా చూడలేదు. మనకు అలాంటి ఎవిడెన్స్ ఏం లేవు. 3 లేఖన భాగాలు నువ్వు చెప్పినావు కదా, తిమోతిలో ప్లస్ యోహాన్లో కూడా ఏ మనిషి కూడా దేవుని ఎప్పుడు చూడలేదని దేవుని వాక్యం చెప్తుంది. ఏ మనిషి అన్నప్పుడు అన్యులు కూడా రావచ్చు, అంటే అందరూ ఎవ్వరు కూడా ఎవరు చూడలేదు. కానీ ఎందుకు చెప్పాడు ఇక్కడ? ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి, అది ఆ స్టేట్మెంట్ మధ్యలో వచ్చింది చూడండి. ఒకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము ఆజ్ఞ. దేవుణ్ణి ఎవరు చూడలేదు, మనం ప్రేమించిన ఎడల అంటున్నాడు ఇక్కడ. అంటే మనం ప్రేమించిన ఎడల దేవుడుని చూస్తామా? దేవుడు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు యోహాన్ ఇక్కడ? వాట్ ఈస్ ద పాయింట్? మీరిద్దరు చెప్పినటువంటి పాయింట్ సహోదరుని ప్రేమించడం, చూడని దేవుణ్ణి ప్రేమించడం అనేటటువంటి నెక్స్ట్ వస్తుంది. అప్పుడే అది ఎప్పుడంటే ఎవరైనా సరే తన సహోదరుని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళకు ఒక సవాల్ అన్నమాట. అరే భయ్, నీకు కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించడం లేదు, కనిపించే దేవుని ఎట్లా ప్రేమిస్తావు అనేటటువంటిది ఒక
ఆ ప్రశ్నతోని వేస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. సో ఈ యొక్క పాయింట్ ని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇంకా వేరే తర్జుమాలు చదివితే ఈజీగా అర్థమవుతుంది, మీరే చదవతలేదు. నేను వేరే 2 తరుణాలు చదువుతామే. అయినా అర్థమవుతలేదు. సరే, ఏ మనిషి దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. అది వదిలేసేయండి, అది మేజర్ పాయింట్ కాదు. అది ఆ మనం పాయింట్ ఒకరినొకరు చెప్పడానికి ప్రేమతో చూస్తూ ఉంటే దేవుడు మనలో ఉన్నాడు, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమైనది. అంటే అప్పుడు అంటే దాని అర్థం ఏంటి? ఎవరు చూడలేదు అనే దానికి కాంట్రాస్ట్ చెప్తున్నాడు ఇక్కడ. దానికి సొల్యూషన్ చెప్తున్నాడు. ప్రేమించుకుంటే ఒకటి జరుగుతుందని చెప్తున్నాడు ఇంకో మాటలో. రాజేష్ గారు, ఇదే చెప్పండి రమేష్ గారు. దేవుణ్ణి మనం చూడకున్నా దేవుని ప్రేమ మనలో ఉంటది కదా. అంటే మనం దేవుని చూడకపోయినా దేవుడు ప్రేమ మనలో ఉంది అని చెప్పేసి అంటున్నాను అన్నది ఒక ఆలోచన. అంటే దేవుడు ఉన్నాడు నాలో. అదే కానీ యోహాన్ ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపాన్ని మీద చెప్పిండు కదా. దేవుడు ప్రేమ స్వరూపం అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ప్రేమ స్వరూపాన్ని దేవుడిని మనం చూడలేదు. బిలీవర్స్ ఉంటున్నాడు, కరెక్టే, మనలో ఉంటున్నాడు అని ముందు నుంచి చెప్తున్నాడు కదా. దేవుణ్ణి చూడకపోయినా మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలో ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏమైతుంది? మనలో ఉన్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు చూడలేదు అనే దానికి దీనికి ఆ లింక్ ఏంటి అంటున్నా. ఇప్పుడు మనలో ఉన్నాడు అనేటటువంటిది ప్రూవ్ చేస్తున్నాడు ఇక్కడ. ఈజీ ప్రూవింగ్ దట్ మనలో ఉన్నాడు ఆయన, మనం ప్రేమించుకుంటే మనలో ఉన్నట్టు ఆయన అని చెప్తున్నాడా? అది నేను అడిగేది. అంటే ఇతరులు దేవుని తెలుసుకుంటారు అని అనిపిస్తుంది అన్న. వెరీ గుడ్, ఎక్సలెంట్ బ్రదర్. చూడండి, ఇక్కడ ఈ యోహాను యేసయ్య చెప్పిన దాన్నే చాలా వరకు డిఫరెంట్ వేలో చెప్తున్నాడు అంతే. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఏం చేస్తారు? అక్కడేమో మీరు నా శిష్యులని తెలుసుకుంటారని ఉంది. కానీ ఇక్కడేమో తెలుసా, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఎవరు దేవుడిని చూడలేదు కానీ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అనేటటువంటిది గుర్తిస్తారు అని చెప్తున్నాను ఇక్కడ. దేవుని చూస్తారు, ఇంకో మాటలో దేవుని ప్రేమను చూస్తారు. అంటే దేవుణ్ణి లిటరల్ గా చూడకపోయినా దేవుడు అంటే ఇట్లా దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రేమామయుడు, ఇదిగో వీళ్ళ జీవితాల్లో కనిపిస్తున్నాడు అని దేవుణ్ణి చూస్తారు వాళ్ళు. అది పాయింట్ అక్కడ. ఆ పాయింట్ ని చాలా చాలా స్ట్రాంగ్ పాయింట్ ని ఎంఫసైజ్ చేస్తున్నాడు అక్కడ. అంటే ఒకవేళ మనం కమ్యూనిటీగా మనం ఒకరినొకరు ఆ ప్రేమ సంబంధాలు కలిగి ఉంటే, క్షమాపణ, భరించుకోవడం, సహించుకోవడం, ఇంకా ఏంటి ప్రేమ అంటే సహాయం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక కుటుంబ వాతావరణం కనుక మన సంఘాల్లో జరిగినప్పుడు మనుషులు దేవుణ్ణి చూడకపోయినా, విచ్ ఇస్ రియల్, దేవుణ్ణి చూస్తారు. మనం మామూలు కాదండి, మనం ప్రేమించుకోవడం వల్ల జరిగేటటువంటి రుజువులు మాట్లాడుతున్నాను ఇక్కడ. యోహాను సువార్తలో నా శిష్యులని మీరు తెలుసుకుంటారన్నమాట. ఇక్కడ దేవుణ్ణి ప్రజలు చూస్తారు అంటే ఇండైరెక్ట్ గా చూస్తారు, దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక రియలైజేషన్ వస్తారు అనేటటువంటి ఆయన ప్రేమ మన యందు సంపూర్ణం, లేదా ముఖ్యంగా దేవుడు మన యందు నిలిచి ఉండు అనేటటువంటిది ఇక్కడ మేజర్ పాయింట్. ఓకే బ్రదర్స్, అగ్రీడ్? డిసగ్రీ? అగ్రీడ్. రైట్. సో కాబట్టి మనం అసలు యాక్చువల్ గా మన సంఘాలలో ఈ ప్రేమ అనేటటువంటిది ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ గా ఉండాలి. సో మిగతా అన్ని కూడా ఇంపార్టెంట్, టాలెంట్స్, ప్రోగ్రామ్స్, కానీ ఒక క్రిస్టియన్ కి బలమైన రుజువు ఏంటంటే ఒక క్రైస్తవుడు అనడానికి బలమైన రుజువు ఇది ప్రేమ. కానీ ప్రేమ అనేటటువంటిది కూడా మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, రైట్? రాజీ పడడం ప్రేమ కాదండి బ్రదర్స్. బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, దుర్నీతి యందు సంతోషించగా సత్యం నందు సంతోషించు. పాపం విషయంలో పోనీలే అనేటటువంటి ధోరణి కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. అది ప్రేమ కాదు. ప్రేమ దుర్నీతిలో ఎప్పటికీ సంతోషం చెయ్యదు.
సో కాబట్టి ప్రేమని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి ఇక్కడ. 1 కొరింథీ వెలుగులో ఇంకా మిగతా లేఖనాల వెలుగులో అర్థం చేసుకొని అవి మనం పాటించగలగాలి. అది ఇంపార్టెంట్. బ్రదర్ స్టీవెన్ రమేష్ గారు చెప్పండి. అదే మన రోమ 5వ అధ్యాయం ఉంటది కదా, దేవుని ప్రేమ మన యందు కుమ్మరించును అని చెప్పేసి ఉంటది కదా. అంటే ఆ దీనికి సపోర్టివ్ గా దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఒకరినొకరు మనం ప్రేమించుకుంటాము. ఈ విధంగా ప్రేమించుకోవడం ద్వారా దేవుడు మనలో అని చెప్పేసి అని ప్రజలు చూస్తారు అన్నది ఆ ఒక వర్డ్ గుర్తుకొచ్చింది రాజేష్. మంచి మాట. కానీ అక్కడ దేవుని ప్రేమ మనలో ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్ గా మనం ప్రేమించుకోం. మనలో పాప స్వభావం కూడా ఉంది. అందుకే అది ఆజ్ఞలను ఇచ్చేది. ఇది డిఫాల్ట్ గా జరిగేటటువంటి పని కాదు. దేవుడు ఆల్రెడీ మనకి అది ఆ సాఫ్ట్వేర్ ప్రేమ అనే సాఫ్ట్వేర్ ని ఇచ్చేసాడు. అయినప్పటికీ కూడా లోపల ఇంకో ద్వేషం అనే సాఫ్ట్వేర్ కూడా ఉంది. సో దేర్ ఈస్ ఎ ఫ్రిక్షన్. ఎప్పుడు జరుగుతూ ఉంటది ఫ్రిక్షన్ జరుగుతూ ఉంటది. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకొని దేవుని పిల్లలం కదా, మనం దేవుని మూలంగా పుట్టాం కదా, మనకి ఆయన ఆత్మలో పాలు దయచేశాడు కదా, ఆయన ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇవన్నిటిని బేరీజు వేసుకొని మనం మన పాప స్వభావాన్ని పక్కన పెడుతూ ఓవర్కమ్ చేస్తూ ప్రేమలో మనం ఎదగడం అనేటటువంటిది మనం చేయాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు రిసోర్సెస్ ఇచ్చినా కూడా అవి వాడుకునేటటువంటి విధానం చాలా ఇంపార్టెంట్ మనకి. ఇట్ ఈస్ నెవర్, అది ఎప్పటికి కూడా ఆటోమేటిక్ అనేటటువంటిది కానే కాదు. అది ఎప్పుడు మర్చిపోవద్దు మనం. అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడన్న అన్ని కూడా రిసోర్సెస్, వనరులు. బట్ మనం ఆ వనరుల్ని తీసుకొని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ యొక్క భయం అనేటటువంటిది కూడా చూసుకున్నప్పుడు, ఆ ప్రేమ ఉన్నప్పుడు మనకి భయం అనేటటువంటిది ఉండదు. అంటే దేవుని యొక్క ప్రేమలో మనం భద్రం చేయమన్నప్పుడు ఆ ఫియర్ అనేటటువంటిది పోతుంది. ఎందుకు అంటే దేవుడే మనల్ని ప్రేమించాడు. ఆ మాట 19వ వచనంలో చాలా క్లియర్ గా ఉంటది. ఏంటంటే ఆయనే మొదట మనలను ప్రేమించాను కనుక మనం ప్రేమించాం. ఇట్స్ ఎ రెస్పాన్స్. దేవుడు ప్రేమించిన దానికి మన యొక్క రెస్పాన్స్ చూడండి. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఇంకో రకంగా నిర్ణయం కూడా ఆయనే తీసుకున్నాడు అనేటటువంటిది ఇక్కడ మనకి వస్తుంది. 16వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. రైట్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. కాబట్టి నిన్న ఒక ప్రశ్నతో మనం ఎండ్ చేసినాం. ఏంటంటే ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. 20వ వచనం వర్స్ 20. ఎవరైనా సరే సహోదరుని ద్వేషిస్తే అతడు అబద్ధికుడు. తను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. అంటే ఇప్పుడు ద్వేషంకి ఆపోజిట్ ప్రేమ అనేటటువంటిది ఇక్కడ మాట్లాడుతాం. సో నిన్నటి ప్రశ్న ఏంటంటే దేర్ ఇస్ నో న్యూట్రాలిటీ అనేటటువంటిది ప్రశ్న ఉందంటారా? న్యూట్రాలిటీ చిట్టుబాబు గారు చెప్పాలి. జై కాంగ్రెస్ అంటారా? చెప్పండి. ద్వేషం, ప్రేమ లేదు నాకు, ద్వేషం కూడా లేదు అంటే అది కరెక్టేనా? కాదండి. అలాంటి స్థితి ఉంటుందా? న్యూట్రల్ స్థితి ఉంటుందా మనిషికి అంటున్నా. రాజ్ కుమార్ దానికి ఒప్పుకుంటలేడు. అగస్టిన్ బ్రదర్ ఏమో ఉంటుంది కొంతమంది విషయంలో అంటున్నాడు. మీరేమంటారు? ఉండదు. చిట్టి వలసల అంటే కే పాల్ గారు గుర్తొస్తాము. జీవన్ రమేష్. ఎస్. ఇప్పుడు అందరూ మంచిగా ఉండాలి, అందరూ రక్షణలోకి రావాలన్నది మనం వాళ్ళకి అంటే వాళ్ళతో మనకు ఎలాంటి సంబంధం లేకుండా అనుకుంటాం. అది ప్రేమనే కదా అది. కానీ ఒకసారి సంబంధం వాళ్ళకి మనకి ఏర్పడిన తర్వాత అంటే వాళ్ళతో ఉన్న సంబంధాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కోపము, ద్వేషము లేకపోతే ప్రేమ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఎస్, లోకం పాయింట్ ఆఫ్ వ్యూ. సహోదరుని గురించి మాట్లాడుతాను ఇక్కడ. ఈ కాంటెక్స్ట్ మనం మర్చిపోతాం.
ఇది స్పీకింగ్ అబౌట్ ప్రాముఖ్యంగా బిలీవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ప్రేమ లేదు వాళ్ళ పట్ల, వారి పట్ల ద్వేషం కూడా లేదు అని చెప్పొచ్చా? రాజేష్ అట్లా చెప్పలేము. రాజేష్ బట్ యువర్ పాయింట్ ఈస్ వ్యాలిడ్ బ్రదర్, థ్యాంక్ యూ. రాజేష్ చెప్పండి బ్రదర్స్. అయితే తమ్మి ఈ సంఘంలో ఉన్నటువంటి ఎవరి పట్ల నాకు ద్వేషం లేదు, ఎవరి పట్ల ప్రేమ లేదు అనొచ్చు సార్. రాజేష్ గారు ప్రేమ లేదంటే ద్వేషం ఉన్నట్టే అన్న. రాజేష్ జీ వినబడుతుందా? నెట్వర్క్ ప్రాబ్లం అది. అన్నది ప్రాబ్లం ఉన్నట్టుందన్న. రాజేష్ హలో 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 రాయేష్ అనేది కట్ అయింది అన్న. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి, మీరు ఏదనుకుంటున్నారో చెప్పండి. వినబడుతుందా తమ్మి నాది? వినబడుతుంది బ్రదర్, చెప్పండి చెప్పండి. స్పష్టంగా వినబడుతుందన్న. నేను రాజేష్ రెస్పాండ్ చేయకపోయేసరికి నేను వినబడతలేదేమని పిలుస్తున్నాను. సరే, నేనేమనుకుంటున్నా అంటే న్యూట్రల్ ఉండదు. మనము దేవుడు మనల్ని ప్రేమించడానికి పిలిచాడు, నాకు ద్వేషము లేదు అని చెప్పడానికి కాదు. సో కాబట్టి ఆ న్యూట్రల్ అనేది ఉండదు. పర్టికులర్గా ఈ సందర్భం అయితే మరి స్థానిక సంఘం గురించి మాట్లాడుతున్న సందర్భం అని నేను అనుకుంటున్నాను. సో అందరి క్రైస్తవుల పట్ల జనరల్గా మనకు ప్రేమ భావం ఉండొచ్చు, వాళ్ళ కోసము సార్వత్రిక సంఘం కోసం మనం ప్రార్థించవచ్చు. కానీ ఈ లోతైన ప్రేమ మనకు ఎక్కడ ఉంటుందంటే మన స్థానిక సంఘ కుటుంబంలోనే ఉండాలి, ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ స్థానిక సంఘంలో ద్వేషించడం అనే మాట జరగకూడదు, అది న్యూట్రల్ ఉండదు. మనం ప్రేమించడానికే పిలువబడ్డామని నేను అర్థం చేసుకుంటున్నా. ఏమంటారు రాజేష్ గారు? ఇది అంటే జనరల్గా సార్వత్రిక సంఘం పట్ల ఒక అవగాహన ఉంది మనకు, అందరి పట్ల ప్రేమ ఉండాలని. కానీ ఈ స్థానిక సంఘ కాంటెక్స్ట్లో మనం ద్వేషించడం అనేది జరుగుతుందా? ఇక ప్రేమించడానికి పిలువబడ్డాం మనం కదా, ప్రేమించాలి, ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి అనే విషయాలు అది మన స్థానిక సంఘ కుటుంబంలోనే సాధ్యపడుతుంది. కాబట్టి ద్వేషించడం అనేది ఉండదు, న్యూట్రల్ అనేది కూడా ఉండదు. న్యూట్రల్ లేదు. నేను ప్రేమించడానికి పిలువబడ్డా, ప్రేమించాలి అంతే. ప్రాణం పెట్టేంత కూడా ప్రేమించాలి, లోతైన ప్రేమ, హృదయపూర్వకంగా లోతుగా ప్రేమించాలనేది నేను అంటున్నాను. న్యూట్రల్ లేదని నేను అనుకుంటున్నా. అది తమ్మి. రాజేష్ సారీ, నాది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండే. రైట్, ఏమంటారు? ద్వేషం ప్రేమ గో టుగెదర్ ఆర్ ఇస్ ఇట్ నాట్ పాసిబుల్ అంటారు? రెండు నాట్ పాసిబుల్, రెండు కలిసి వెళ్ళవు. వెదర్ ద్వేషిస్తే ద్వేషించాలి, ప్రేమిస్తే ద్వేషించకూడదు. అదే అబ్సల్యూట్లీ అగ్రీ. నేను నాకు ద్వేషం లేదు, ప్రేమ కూడా లేదు అని చెప్పొచ్చా? చెప్పలేము తమ్మి. ప్రేమ అనేటటువంటిది మనం అంటే ఇతరులను ప్రేమిస్తున్నామని వ్యక్తపరచాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ లో మనం ప్రతి ఒక్క విశ్వాసం, అట్లీస్ట్ లోకల్ చర్చ్ లో ప్రతి విశ్వాసం ప్రేమిస్తున్నామని చెప్పడానికి రుజువులు ఏంటి? వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్? ఒక వ్యక్తి ఆ విధంగా చెప్పగలరా? పాస్టర్ పక్కన పెట్టండి, పాస్టర్లు కూడా ఒకవేళ పక్షపాతం ఉంటుందా ప్రేమలో? బ్రదర్స్, రాజ్ కుమార్, ప్రేమలో పక్షపాతం ఉంటుందా? రాజశేఖర్, రాజ్ కుమార్ అంటే ఉండదన్నా.
ఉంటుందా? ఉండదు. పక్షపాతం అంటే ప్రేమ ఉన్నట్ట? లేనట్టనా? విజయ్ కుమార్, పక్షపాతమైన ప్రేమ ఉన్నట్టు. నాకేమి అంటే లేనట్లే అన్న, పక్షపాతం లేనట్లే. అది సంపూర్ణమైన నిజమైన ప్రేమ కాదు అది. రైట్. పక్షపాతం ఉంటే లేనట్లే. సో పాస్టర్స్ కూడా ఒక గొప్ప వాళ్ళని ఒక విధంగా, పేదవాళ్ళని ఒక విధంగా ట్రీట్ చేయడం ప్రేమనేనా అది? చదువుకున్న వాళ్ళని ఒక విధంగా, చదువు లేని వాళ్ళని ఒక విధంగా, ఇవన్నీ బయటకు కనిపించే విషయాలు కాదు కదా. చాలా వరకు ఇవి అంతరంగంలో జరిగే విషయాలు. బయటకు అందరితో ప్రైజ్లు అని అంటాం, అందరికీ మనం చెప్పొచ్చు. బట్ ఈ ప్రేమలో, ప్రేమ అనేటటువంటిది ఎమోషనా, యాటిట్యూడా బ్రదర్స్? ప్రేమ అనేది ఎమోషనా, యాటిట్యూడా? యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ ఏంటి యాటిట్యూడ్? వెరైటీట్యూడా? యాటిట్యూడ్ కమ్ ఎమోషన్. ఇదిగో వచ్చిండు ఒక దొర, ఇది మధ్యలో విప్లవకారుల్లా మాట్లాడతారు. రైట్. ఏంటి యాటిట్యూడ్, ఎమోషన్? ఎమోషన్ లేకుండా ప్రేమించలేమా మనం? ఎమోషన్ ఉండాలంటావా? ఉండాలన్నా. భావోద్రేకాలు ఉంటాయి కదా తమ్మి. అదే ఫీలింగ్స్. నీకు ఒక వ్యక్తి నిన్ను గాయపరుస్తాడు, నీకు ఏం ఎమోషన్ ఉంటుంది వాళ్ళ పైన? బాధ. నిన్ను గాయపరిచిన వారి పైన నీకు ఎమోషన్స్ ఏముంటాయి అంటే, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? రైట్, చెప్పండి. బెంజన చెప్పండి. నువ్వే చెప్పాలి. ఎమోషన్స్ ఉన్నాయన్నావు కదా. చెప్పావు రాజ్ కుమార్. బాధ ఉంటదన్నా, బాధ ఉంటది. మన ముఖం కూడా చేంజ్ అవుతుంది. ముఖం కూడా చేంజ్ అవుతుందా? మరి ఎమోషన్ కూడా ఉండాలంటున్నావు కదా ఇక్కడ. అదేనా నువ్వు అనేది ఎమోషన్? బాధతో. ఓకే, నీకు ఇంకో విధంగా అడుగుతా నేను. ప్రేమ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎమోషన్ ఖచ్చితంగా ఉండాలా? మా ఇంటర్నెట్ మళ్ళీ ప్రాబ్లం అయిందా? హలో చెక్ 1 2 3 రేట్ చేయండి మా ఇంటర్నెట్ గురించి. 2 పెట్టించుకున్నా నేను. ఖచ్చితంగా ఉంటదన్నా ఎమోషన్. ఉండాలా అని అడుగుతున్నా నేను. ఉండాలి. లేకుండా ప్రేమించలేవా? లేదు, ప్రేమ ఉంటే యాక్షన్ ఉంటది. నేను యాక్షన్ అడగల, ఎమోషన్ అడిగాను. ఈ ఎమోషన్ కూడా వన్ ఆఫ్ ద యాక్షన్. అవునా? అంటే నీకు ఖచ్చితంగా పూలదండ వేయాలి. ఎమోషన్ వన్ ఆఫ్ ద యాక్షన్ అని ఎక్కడ కూడా లేదు. అంటే మన భావాల విషయంలో, భావ వ్యక్తీకరణ విషయంలో. భావాల్ని వ్యక్తీకరించడం వేరు, భావాల్ని కలిగి ఉండడం వేరు. ఓకే, భావాలు తప్పకుండా ఏమంటారు డిస్ప్లే అవుతాయి కదా అన్న. డిస్ప్లే అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు నేను నీ పట్ల ఎటువంటి ఎమోషనల్ ఆ యొక్క ఇంటిమసీ అట్లాంటిది లేకపోయినా, యాజ్ నా యొక్క ఐ డిసైడ్, నేను నిన్ను ప్రేమించడానికి ఒక నిర్ణయం తీసుకొని ప్రేమకు సంబంధించినటువంటివి నీ దగ్గర నేను చేయొచ్చు. సంబంధంలోనే ఇట్లాంటివన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి సంబంధాలలో, రైట్? సో ఎమోషన్స్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ ఎమోషన్స్ ఖచ్చితంగా ఉండాల్సిన పని లేదు. బైబుల్ ఇప్పుడు మనం ప్రేమ 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 అని ఉంది కదా. ఇక్కడ వాడబడినటువంటి పదం ఏంటి తెలుసా బ్రదర్స్?
ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం ఏంటి? ఎవరన్నా చూసి చెప్పండి. స్వామిదాస్. అగాపే. సో ప్రేమ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఇట్ ఈస్ మన డెలిబరేట్ చాయిస్ టు డూ సంథింగ్ అన్నమాట ప్రేమ అనేటటువంటి. అయితే ఇంకో ప్రశ్న కూడా వస్తుంది మనకి. ఆ ప్రశ్నను వేయాలా వద్దా అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదని అనుకొని వేస్తలేను. బట్ ఇక్కడ వరకు అర్థమైతే సరిపోతుంది. హలో చెక్ మైక్ టెస్టింగ్ 1 2 3 వినిపిస్తుందా అందరికి? ఓకే ఓకే వినబడుతున్నది. మీరు రెస్పాండ్ కాకపోయేసరికి ఇంటర్నెట్ ఉందా లేదా అని ఒక ఆలోచన ఉంటుంది. ఓకే బ్రదర్స్, సంఘంలో ఇప్పుడు చూడండి, ఒకటి దేవునికి కృతజ్ఞత అనేటటువంటిది చెప్తున్నాడు ఇక్కడ. రెండోది లోకం దేవుడిని చూడకపోయినా మనల్ని బట్టి దేవుడు ఉన్నాడు అనేటటువంటి డిసిషన్ వస్తుంది, విచ్ ఇస్ అమేజింగ్ రైట్. అంటే మనం ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలో మనకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మనం సహోదరు ద్వేషించకుండా ప్రేమించాలి అనేటటువంటి బ్రేక్ అయింది. రాజేష్ అన్న కట్ అయిపోయారా? నెట్ ప్రాబ్లం రాజేష్ అన్నది. హలో తమి, మళ్ళా పోయిండా రాజేష్? పోయిండన్నా, ఇంకా రాలేదు. కట్ అయిపోయాడనా? అయితే నేను అంటే అన్నతో మాట్లాడదామని. ఇప్పుడు భావోద్రేకాలు, ఎమోషన్స్ ప్రేమలో ఉండయి అన్నట్టుగా ఖచ్చితంగా ఉండని అవసరం లేదు అన్నాడు కదా. అవునన్నా. అది కొద్దిగా చూద్దాం, మా అన్నతో అడుగుదాం. ఎందుకు అంటే ప్రేమిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎమోషన్స్ అనేటివి బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎందుకు వస్తాయన్న బయటికి? ఎగ్జాంపుల్ చూడతామే, ఇప్పుడు యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు ఆయన ఏడ్చాడు. అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారంటే, చూడండి ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే, ఆయన ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది. లాజరుకు ఒక్క సందర్భం కాదు, మిగతా సందర్భాల్లో మరి ఎంతో మంది స్వస్థపరిచాడు. అందరి దగ్గర ఏడ్చిందా? ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటిది లేదు. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మహారోధులతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపన చేసి ప్రార్థన చేసిండు. అది ప్రేయర్ అన్నా, ప్రేయర్ ఆయన గురించి చేసుకున్నాడు. అది లవ్ ఎక్స్ప్రెషన్, ఆయన భారం, ఆయన ప్యాషన్, ఆయన తన గురించి చేసిండు. మీరు ఇప్పుడు మళ్ళా ప్రేయర్ కి దానికి ఎందుకు లింక్ పెడుతున్నారు ఇక్కడ? అంటే ఎమోషన్స్ లేకుండా ఎట్లా? ఎమోషన్స్ లేకుండా ప్రేమ చూపించవచ్చు. ఎమోషన్స్ ఉంటే ఖచ్చితంగా ఉండాలని రూల్ లేదు, మనకి రావు. ఇప్పుడు నీకు ఒక వ్యక్తి సహాయంలో ఉన్నాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి మన పాప స్వభావాన్ని పక్కన పెట్టుకొని కూడా కంపాషన్ లేకపోయినా, కంపాషన్ తో చేయడం అనేది ఎమోషన్. కంపాషన్ లేకపోయినా ఇది దేవుడు ఆజ్ఞ, నేను పాటించాలి, ఐ హ్యావ్ టు ఓవర్కమ్ మై సిన్ఫుల్ నేచర్ అని ఇవ్వడం. ఎక్కడుంది అక్కడ ఎమోషన్? అట్లా అంటున్నాను నేను. మెజారిటీ అంటే మన ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్ లో మెజారిటీ ఈజ్ యాటిట్యూడ్, నాట్ అంటే ఖచ్చితంగా ఎమోషన్ ఇన్వాల్వ్ అవుతుంది అనేటటువంటి లేదు. ఎమోషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. చాలా సార్లు ప్రేమికులు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేస్తాం,
భార్యాభర్తల మధ్యలో ఉంటాయి ఎమోషన్స్. ఒప్పుకుంటా, మీకు 20 సంవత్సరాలు అయిపోయింది, మీ మధ్య ఇద్దరిలో ఒక ఎమోషన్స్ నిమిషం ఉన్నాయి, ఒప్పుకుంటున్నాం. కానీ ఒక ఇది నిమిషం సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సంఘం అంటే చీర్ఫుల్ గివర్ అని అంటే అర్థం ఏంటి? ధారాళంగా ఇవ్వడం. నువ్వు ఈ వేరే కాంటెక్స్ట్ తీసుకెళ్ళిపోతావు. అహే, అది చీర్ఫుల్ అంటే ఇప్పుడు దాన్ని ఎమోషన్ ఇంక్లూడ్ చేస్తున్నావా? అదే ఇప్పుడు సరే, ఓకే, మీరు ఎమోషన్ తో ప్రేమించండి. మేము ఎమోషన్ ఉన్నా లేకపోయినా వి విల్ లవ్ పీపుల్ బికాస్ వీఆర్ కమాండెడ్ బై గాడ్. దేవుడు కూడా డిపాజిట్ చేసిండు. అయ్యా, జర పుణ్యం ఉంటుంది, జర మమ్మల్ని నన్ను మాట్లాడి. నేను ఏమంటున్నానంటే, నేను డిసగ్రీ చేస్తలేను, కానీ ఎట్లయితే ఇమోషన్స్ లేకుండా మనము చేయగలుగుతామా, ప్రేమించగలుగుతామా అనేది పాయింట్. ఓకే, చూద్దాం. ఎమోషన్ లేకుండానే, ఎమోషన్ కాదన్న ఇక్కడ ఇంపార్టెంట్ యాటిట్యూడ్, డెసిజన్. మనము సరే, మిగతా వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఓకే, ప్రేమ్ అడుగుదాం. ప్రేమ్ చెప్పు, ప్రేమ్ మీ వ్యూని మేము తీసుకోవాలని, మా మధ్యలో ఇప్పుడు నువ్వే. మన జోసఫ్ బ్రదర్ని అడగాలి, ఎమోషన్ లేకుండా ప్రేమిస్తాడు. చెప్పండి, జోసఫ్ బ్రదర్లు ఏమైనా ఎమోషన్స్ కనిపిస్తాయా మనకి? ఎంత మంచిగా ప్రేమిస్తాడు ఆయన, బజ్జీలు ఇచ్చి మనందరు. బ్రదర్ చెప్పండి. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అంటే చర్చ్లో చాలా బాధ పెట్టినప్పుడు, చాలా దుఃఖపెట్టినప్పుడు అతని పట్ల అంటే దేవుని ఆజ్ఞను బట్టి సరే కనికరం లేకున్నా కూడా దేవుడు చెప్తుండు కనుక అతన్ని క్షమించడం అనేది ఎమోషన్స్ లేకుండా ప్రేమించడం అనొచ్చా? ఎస్, యు ఆర్ మై బ్రదర్, టుడే యు ఆర్ సపోర్టింగ్ మీ వెరీ మచ్, థ్యాంక్ యూ. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో నేను ఆ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. రైట్, అది బ్రదర్స్. ఇప్పుడు ఇంకో ప్రశ్నతోని మనం ఎండ్ చేద్దాం. మనం ప్రశ్నతోని ముగించాలి, ప్రశ్నతోని ఆరంభించాలి, ప్రశ్నతోని ముగించాలి. క్వశ్చన్ ఈస్, 5వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఒకసారి చదువుదాం. చదవండి చిట్టుబాబు గారు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇక్కడ నాకు అర్థం కానటువంటి 4 పదాలు. ఈ 4 పదాలు అర్థం కావడానికి నాకు చాలా కష్టమవుతుంది, మీరు సహాయం చేయండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాం. భారమైనవా కాదా? ఈ మాట ఎప్పుడన్నా చదివారా మీరు? His commandments are not burdensome. మత్తయి సువార్త 11:28 చదువుతున్నాం కదా. చదవండి బ్రదర్. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. వెరీ గుడ్. మరి భారంగా ఉన్నాయా లేవా?
ప్రశ్న. దేవుని ఆజ్ఞలను పాటించడం భారమా కాదా? సులువుగా ఉన్నాయా, మీకు భారంగా ఉన్నాయా? కేవీ రావు గారు. ప్రేమిస్తే భారంగా ఉండదు, ప్రేమించకపోతే భారంగా ఉంటాయి. అవునండి. ప్రేమ కలిగి ఉంటాయి. ప్రేమ కలిగి ఉంటాయి. మీకు భారంగా ఉన్నాయా, భారంగా లేవా? నాకు భారంగా లేవండి. ఎట్లా ఉన్నాయి? మంచిగా క్షమించమని చెప్పాడు దేవుడు. అది క్షమించేస్తారా? క్షమించేస్తా. వెరీ గుడ్ బ్రదర్. మీరు బాగా ఎదుగుతున్నారు, అందుకే మీకు భారంగా లేదు. భారమైనవి కాదు అంటున్నాడు కదా, ఎట్లా అర్థం చేసుకోవాలి? భారమైనవి, భారం. ఇప్పుడు బ్రదర్ చూపించిన వాక్యం ఏ భారం, ఇక్కడ ఉన్నటువంటి భారం ఏ భారం? పిట్టుబాబు గారు, దేవుడు తీసేసే భారం ఏ భారం? ప్రయాసపడి భారం, అది భారాన్ని మోస్తున్నాం. మరి ఇక్కడ భారం కాదంటున్నాడు. అక్కడ ఏం భారం మోస్తున్నావు, ఇక్కడ ఏం భారం కాదు. భారం అంటే బరువు, రైట్? హెవీ బర్డన్. అక్కడ చెప్పే వాక్యం, ఇక్కడ చెప్పే వాక్యం రెండు ఒకటేను. మీరు కోట్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతుంది. అంటే దేవుని కాడి అని మనం అనుకున్నప్పుడు, మరి నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కొరకు జీవించడం కానీ, ఆయన ఇచ్చిన వాక్యాన్ని ప్రేమించడం కానీ, ఆజ్ఞలు మనం ఆయన ప్రేమిస్తే ఈ ఆజ్ఞలన్నీ మనకు తేలిగ్గానే ఉన్నాయి, కానీ మన ప్రాక్టీస్ లో జరగట్లేదు. ఎందుకని అంటే మన స్వభావం, మరి మన మానవ స్వభావంలో మరి రెండు ఉన్నాయి కదండి. ఉన్నా కూడా ఇప్పుడు యోహానికి కూడా ఉంది కదా, ఇక్కడ యోహానికి ఉంది, అక్కడ యోహాన్ ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళకు ఉంది. అయినా అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, మనం ఆజ్ఞలు భారమైనవి కాదు అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే భారమైనది కాదమ్మే. దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తామో అది అంతగా సులువుగా అనిపిస్తుంది. మనం దేవుణ్ణి ప్రేమించకపోతే అవి నిజంగానే భారంగా ఉంటాయి. ఆయన యోహాను నిజంగా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆయన ఆ విధంగా ఇవి భారమైనవి కావు అని రాసిండేమో అని నాకు అనిపిస్తుంది. నీకు అనిపించింది, వెరీ గుడ్. దానికి రుజువు ఎక్కడుంది? రుజువు ఇప్పుడు ఆయన లెటర్ లోనే రుజువు ఉన్నది కదా తమ్మి. ఏడా ఉంది రుజువు? ప్రేమ గురించి అక్కడే 5:3 అంటాడు కదా, దేవుని ప్రేమించడమే, దేవుని ఆజ్ఞలను గైకొన్నవాడు దేవుని ప్రేమించాలని. సో కాబట్టి అక్కడే నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు అవి సులువైనవి కావు, అవి నువ్వు పాటిస్తావు. దేవుణ్ణి ప్రేమించడం దేవుని ఆజ్ఞ. ఇక్కడ ఆ దేవుణ్ణి ప్రేమించడం భారమైనది కాదు అంటున్నాడు అని అంటున్నాడా? ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అన్నప్పుడు ఆయన న్యూ టెస్ట్మెంట్ లో ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్ని కూడా దాంట్లో వస్తాయా? దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతుంది. అంటే ఇప్పుడు ఆజ్ఞలు అన్ని కూడా పాటించాలి కదా. ఈ ఆజ్ఞలు పాటించడం భారం కాదు అంటున్నారు ఇక్కడ. మనం ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమ, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇక్కడేమో భారాన్ని తీసివేస్తానని చెప్పాడు. ఏమంటారు బ్రదర్? పాప భారంని దేవుడే తీసేస్తాడు. సో ఇక్కడ భారం అనేటటువంటిది, ఆజ్ఞలు పాటించడం అనేటటువంటిది భారమైనదిగా ఒకవేళ అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారేమో. వాళ్ళకి చెప్తున్నాడు భారమైనవి కావాలి, మంచిదే. కానీ ఇప్పుడు మనకి అవి భారమైనవిగా ఉన్నాయా?
తేలికగా ఉన్నాయా దేవుని ఆజ్ఞలు? అంటే భారం కాదు అంటే సులువే కదా అర్థం, సులువు అనే అర్థం. దేవుని ఆజ్ఞలను పాటించడం సులువా లేకుంటే భారమా? ఇప్పుడు భారం అనే మాటను అర్థం చేసుకోవాలి. నా ఇంగ్లీష్ లో చూస్తే భారమైనవి కావు అంటే నాట్ గ్రీవియస్ అని ఉందన్న. గ్రీవియస్ అంటే బాధాకరమైనవి కావు, అంటే దేవుని ఆజ్ఞలు బాధను కలిగించవు, ఆ సంతోషాన్ని కలిగిస్తాయి. మనం ప్రేమించినప్పుడు ఆజ్ఞలు పాటించినప్పుడు మనకు మిగిలేది సంతోషమే కానీ బాధ కాదు, దుఃఖం కాదు అనే విషయాన్ని చెప్పినట్టుగా అర్థమవుతుంది అన్న. అట్లా వచ్చిందా? దాని బాధాకరమైనవి కావంటున్నాడా? అవునన్న ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ నాట్ గ్రీవియస్ అంటే బాధ. ఇంగ్లీష్ లో కూడా ఏ వర్షన్ చదివినావు నువ్వు? ఈఎస్వి అన్న, గ్రీవియస్ ఈఎస్వి లో. రైట్. సో మనం గ్రీవియస్ కి భారం అనేటటువంటి దానికి బడన్ కి తేడా ఉంది. గ్రీవియస్ బడన్ కి, బడన్ అంటే భారం. ఏమంటారు బ్రదర్స్? మిగతా వర్షన్స్ లో ఏమున్నాయి మరి చూద్దాం. ఇవి మీరు స్టడీ చేస్తారండి. ఐ థింక్ టైం అయిపోయింది కాబట్టి యూ కెన్ డూ సమ్ స్టడీ ఆన్ ఇట్. దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు అని ఇక్కడ చెప్పారు కదా, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్ గా మన జీవితంలో? అవి ఎట్లా ఉంది యాజ్ అ బిలీవర్? మనకి భారంగా ఉన్న కేవీ రావు బ్రదర్, అలాగే ఎవరు స్టీవెన్ రమేష్, బెంజన్న, వీళ్ళకి భారంగా లేవంటున్నారు. చాలా మంచిది, సంతోషం. నేను భారంగా భారంగా లేవు అని చెప్పట్లేదు. అవి తప్పేముందా? ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తే, నేను దేవుణ్ణి ప్రేమించే దానిపైన నా ఆజ్ఞలు పాటించడం అనేది ఆధారపడి ఉన్నది. నేను దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తానో అంత సులువైతుంది. నేను దేవునికి దూరంగా దేవుణ్ణి ప్రేమించకపోతే నాకు అవి ఎప్పటికి కూడా ఈ సిన్ఫుల్ నేచర్ తోని భారమైనవే. ఈ పాప స్వభావంలో అవి చాలా భారమైనవి. కానీ నేను ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అంత సంతోషంగా సులువుగా నేను పాటిస్తా. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు ఇప్పుడు ఎట్లున్నాయి అంటున్నా నేను. నువ్వు 50-50 అంటే చూసిన దేవుడిని 50% ప్రేమిస్తున్నాను లేదమ్మి. కానీ ప్రాక్టికల్ ఇప్పుడు చెప్తా, నేను భయంకరంగా నేను ప్రాణం పెడతా ఏసయ్య కోసం, నిజమే. కానీ నా సిన్ఫుల్ నేచర్ కొన్నిసార్లు ఏమైతుందంటే నా కోసం, నా కంఫర్ట్ కోసము, నా యొక్క ఈ కోరిక తీర్చుకోవడానికి కొన్నిసార్లు అడ్డం వస్తుంది. అది బాధ. కానీ ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు నేను చెప్తాను, నేను యేసు ప్రభు కోసం ప్రాణం పెడుతుంది, నాకు సులువైందే. కానీ నా పాప స్వభావమే కొంచెం దూరంగా ఉన్నది. అప్పుడప్పుడు అట్లా అవుతుంటది కదా, అది. ఓకే, అనిల్ ఫ్రమ్ పోరండ్లా చెప్తున్నాను. అన్నా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అని. నవీన్ వెళ్ళాడన్నా. ఇక్కడ ఎన్ఎల్డి ట్రాన్స్లేషన్ లో చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఈ ట్రాన్స్లేషన్ లో చూస్తే అండ్ హీజ్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ బర్డెన్సమ్ అని అంటున్నా. రైట్, బర్డెన్సమ్ కరెక్టే. ఏం చెప్పాలనుకుంటున్నావు దాంట్లో నుంచి? భారమైన కాదనే కదా అర్థం తర్జుమా చేస్తే. సో ఎట్లా దీన్ని మనం, ఓకే, టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, గాడ్ బ్లెస్ యు బ్రదర్స్. ఎవరైనా ప్రేయర్ చేస్తారా ఇప్పుడు? అన్న రేపు టైం కూడా చెప్పండి అన్న ప్లీజ్. రేపు టైం చెప్పండి అన్న. 7:30. అయ్యగారు 7 o'clock, అయ్యగారు 7:30 ఎట్లా అవుతుంది అయ్యగారు? అయ్యగారు 7:30 అయ్యగారు. ఏమైంది అయ్యగారు? మంచి ఫ్రెష్ గా మీరు మంచిగా రెడీ అయ్యి రావాలి అయ్యగారు. నిద్ర పోతూ వస్తున్నట్టు అనిపిస్తుంది కొంతమంది. ఇప్పుడు మీరు కొంచెం మంచిగా ఫ్రెష్ గా అనిపిస్తున్నారు. అదే నీ అంత అదే నీ అజంప్షన్. 7:30 to 8:30 బాగుంది కదా మంచిగా.
పాపం అంటే కొంతమంది రాజేష్ గారు కొంతమంది అయినా పని అంటే బయట డ్యూటీకి వెళ్ళేటోళ్ళకి వాళ్ళకి ఏమంటే అయితే కొంచెం కష్టమవుతుంది కదా అని ఆలోచన. ఎవరు చెప్పలే కదా, నువ్వు ఒక్కడే అడిగినావు, మిగతా వాళ్ళందరికీ ఓకే, హ్యాపీ ఉన్నారు వాళ్ళు, మంచిగా చలికాలం ఎంజాయ్. అన్న 7 కి పెడితే బాగుంటది అన్న. 7 to 8 బెటర్ అన్న. నా 7 to 8 అయితే సూపర్ బాగుంటుంది. 7 to 8 రైజ్ యువర్ హ్యాండ్స్. అంటే ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి పంపాలి కదా అన్న. ఓకే, ఆలోచన చేసి చెప్తా. మిగతా మీరు ఎంత 3-4 చెప్తారు, మిగతా వాళ్ళందరికి 7:30 ఒకేలా ఉంది. అందరూ లోపల ఉంది కానీ వాళ్ళు బయట పడతలేరు. అంటే అందరి గురించి దేవుడికే తెలుసు, మరి నీకెట్లా తెలుసు అనేది నా ప్రశ్న. ఇప్పుడు నాలో ఉన్నది నేను అనలేదు, స్టీవెన్ అని అన్నాడు, తర్వాత నేనన్నాను, వెంటనే ఇంకిద్దరు అన్నారు. అట్లా అందరికి ఉంటది. 2-3 అంటే మొత్తం క్లాస్ అంతా అన్నట్లా. సర్వే ఇది కొంతమంది ఇది సర్వే ప్రతి ఒక్కరిని చేయరు సర్వే, కొంతమంది చేస్తే అర్థమవుతుంది. అబ్బా, కొంతమందిలో ఇప్పుడు ఒక 4, మేము కూడా ఒక 4 తీసుకొని అది ఎనీ టైం ఓకే బ్రదర్ అన్నారు. అట్లా ఒక 4 7:30 ఓకే అన్నారు. ఈ సర్వేలో ఎట్లా చేస్తాం? 50-50యా? చిట్టి బాబా అన్న 7 అన్నప్పుడు 7 సూపర్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు 7:30 అయినా ఓకే అన్నట్టుగా అంటున్నాడు. అంటే 2 అనుకూలంగా ఉన్నాయి చిట్టి బాబా నాకు. అంటే మరి అట్లా ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఫ్లెక్సీ రైట్. ఓకే, వి విల్ సీ. ఆలోచన చేసి పెడతా నేను గ్రూప్ లో. సరే అన్న. రైట్, సరే అన్న, మీ చిత్తమే సిద్ధించిన గాక. నా చిత్తమే, నా చిత్తమే. ఓకే బ్రదర్ కేవీ రావు గారు ప్రేయర్ చేయండి. పరిశుద్ధుడు మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకముగా నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకే నీకు వందనాలు. నీ ప్రేమను మేము కలిగి ఉండడానికి, ఎదుటి వారి పట్ల ప్రేమను కనుపరచడానికి దేవా, మేము ఒకరము ప్రేమ కలిగి ఉండడం ద్వారా నీ ప్రేమను కనుపరచగలుగుతూ ఉన్నామనే విషయాన్ని దేవా కొంతవరకు మాకు అవగాహన ఇచ్చినందుకే నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి దాసుని, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక క్లాసు మాకు మేలుకరముగాను నీ నామమునకు మహిమార్థముగా జరిగిస్తున్న విధానం బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. రేపు మటుకు 7కి ఉంటది. ఆ తర్వాత రోజు గురించి ఆలోచిస్తాం. ఓకే, సీ యూ టుమారో at 7 o'clock. 1 Corinthians chapter 10-11 చదువుకోరండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నమాట, కొంగులు గురించి, అన్నిటి గురించి. ఓకే, బాయ్ ఎవ్రీబడి, సీ యూ టుమారో.